సార్ అబ్బాయిలకు కూడా ఉమ్, బ్రెస్ట్ అనేది స్త్రీలాగా వస్తుంది సార్. అవును ఇది చెప్పుకోలేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును. దీనికి ఏంటి సార్, సర్జరీ అయినా లేకపోతే తగ్గించుకోవచ్చా? ఫస్ట్ మనము ఈ కాలంలో అబ్బాయిలకి ఎందుకు బ్రెస్ట్ డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్లో ఏం చేస్తున్నారు, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, సరిగా నిద్రపోకపోవడం, సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్లో స్ట్రెస్ పెట్టుకోవడం, అంతేకాకుండా ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అడిక్ట్ కావడం. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటారో, కార్బోహైడ్రేట్ తిన్నప్పుడు ఏమవుతుందంటే తిన్నదంతా ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ లాగా ఎక్కడ కన్వర్ట్ అవుతుంది? ఆ ఫ్యాట్ అంతా either స్కిన్ కింద డిపాజిట్ అవుతుంది, లేదంటే అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి అంటే స్కిన్ కింద ఉండే ఫ్యాట్. ఈ స్కిన్ కింద ఎప్పుడైతే ఒబేసిటీ వస్తుందో ఆ ఫ్యాట్లో ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే అరోమటేజ్ ఎంజైమ్ అంటాం అనమాట. ఈ అరోమటేజ్ ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే మగవాళ్ళ సెక్షువల్ హార్మోన్స్ని ఆడవాళ్ళ సెక్షువల్ హార్మోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతుంది, మగతనంకి సంబంధించిన హార్మోన్. అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండదన్నమాట మగవాళ్ళలో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల. ఎప్పుడు బ్రెస్ట్ డెవలప్మెంట్ వస్తుందంటే ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ బాడీలో ఉన్నప్పుడు, లేదంటే రెండు ఉన్నప్పుడు, బాడీలో పెరిగినప్పుడే బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ అరోమటేజ్ అనే ఎంజైమ్ ఒబేసిటీ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్గా ప్రొజెస్ట్రాన్గా కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తుందో మగవాళ్ళలో బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది మనం కామన్గా చూస్తాం. ఈ కాలంలో ఒబేసిటీ ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది మగవాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది, దాన్ని గైనకోమాస్టియా అంటారు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని 4 స్టేజెస్ ఉంటాయి. దాన్ని 4 స్టేజెస్లో ఆల్మోస్ట్ అన్ని స్టేజెస్లో దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకు సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అంటే అక్కడ ఏంటంటే కనెక్టివ్ టిష్యూ ఫామ్ అయిపోతుంది. అంటే ఒక కొవ్వు లాంటి పదార్థం, కొవ్వు కాదు, కొవ్వు అయితే మనం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది. కొవ్వు కాకుండా కొవ్వులాగా ఉండే కనెక్టివ్ టిష్యూ అంటారు అనమాట. ఆ టిష్యూ డెవలప్ అయిపోతుంది. దేనివల్ల? ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వల్ల. ఎప్పుడైతే డెవలప్ అవుతుందో దాన్ని ఏ మందులతో తీయడం, సర్జరీ చేసి మాత్రమే తీయాల్సి వస్తుంది.